హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కిచెన్. అరుణాచలంలో ఉన్న శివయ్య దర్శనం, అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ నుంచి బయలుదేరిపోయాము మదురైకి. మదురై వెళ్ళే దారిలోనే శ్రీరంగం టెంపుల్ ఉంది. స్వామివారి అనుగ్రహం వల్ల శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామిని అయితే దర్శించుకున్నాము. అక్కడ టెంపుల్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, అండ్ అతిపెద్ద గరుడమూర్తి అయితే ఉన్నారు. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసేయండి రంగనాథ స్వామి వారిని చూసేయండి. చాలా పురాతనమైన టెంపుల్. గోపురం అయితే చాలా హైట్స్లో చాలా ఎత్తుగా ఉంటుంది. శిల్పకళా నైపుణ్యం అయితే చాలా బాగుంది. చూసేయండి ఇక్కడ వీడియోలో. నేనైతే వీడియో చూస్తూ స్వామివారి గురించి మాట్లాడుకుందాం. మాకు 1 year స్వామివారి ఉత్సవ మూర్తులను అయితే 1 yearకి ఒకసారి బయటకు తీసి కళ్యాణం చేస్తారంట. సో మేము వెళ్ళిన రోజు లక్కీగా కళ్యాణం అయితే జరుగుతుంది. సో స్వామివారి అనుగ్రహం వల్ల అనుకోకుండా దర్శనమైంది, కళ్యాణం కూడా చేసుకున్నాము. రంగనాథ స్వామివారి కళ్యాణంకి వెళ్ళినట్టుగా అనిపించింది. సో ఇక్కడైతే చూసేయండి, ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. చాలా పెద్దదిగా ఉంటుంది. టెంపుల్ విస్తీర్ణము 156 ఎకరాల్లో 4116